ఈ న్యూస్ స్పాన్సర్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్నవరం కోమటి చెరువుకు ట్యాంక్ బండ్ సొగసులు, ఆధునీకరణ పనులకు యనమల దివ్య భూమి పూజ. ఆదిరేపురంలో డ్రాగన్ పడవల పోటీల కోలాహలం, జాతీయ స్థాయిలో 22 జట్లు హాజరు. లోవ భక్తుల కళను సాకారం చేసిన ప్రభుత్వ రెండో ఘాట్ రోడ్డు పనులకు యనమల దివ్య శంకుస్థాపన. విద్యాలయాల్లో సంక్రాంతి శోభ, అంబరాన్నంటుతున్న సంబరాలు. కాకినాడ జిల్లా తుని మండలం అన్నవరం కోమటి చెరువు సుందరీకరణ తుని మండలానికి తలమానికంగా నిలుస్తుంది. భాగ్యనగరం ట్యాంక్ బండ్ సొగసులు దశల వారీగా అద్దుకుని కోమటి చెరువు పరిసరాలు ప్రకృతి సోయగమే జననేత్రి ప్రభుత్వీప్ యనమల దివ్య విజన్తో కూడిన కోమటి చెరువు సొగసు చూడతరమా అన్నట్టుగా నిలవనుంది. ఈ బృహత్తర ప్రణాళికలకు ఇవాళ ప్రభుత్వీప్ యనమల దివ్య భూమి పూజ చేసి నిర్మాణ పనులకు శుభారంభం పలికారు. తిరుగుద్దంటే ఇలా ఉండాలి. ప్రజలు అడిగితేనే కాదు, ఏ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలో నేర్పు ఓర్పు గల ప్రజానేత్రి యనమల దివ్యేనని తుని పట్టణ ప్రజలు అంటున్నారు. పరిధి పల్లెటూరులోనే అయినా తుని పట్టణ సుందరీకరణతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన ఆరోగ్యవంతమైన వాతావరణం కల్పించే మేడం విజనరీకి కార్యరూపం గీస్తున్నారు. ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య అన్నవరం పంచాయతీ పరిధిలో గల కోమటి చెరువు వయ్యారి భామగా పట్టణ ముఖద్వారంలో ట్యాంక్ బండ్ సొగసులు అద్దుకోబోతుంది. చక్కని ప్రణాళికను డిజైన్ చేసిన శ్రీమతి యనమల దివ్య అభివృద్ధి ప్రణాళికలకు కార్యరూపం ఇస్తున్నారు. మార్నింగ్, ఈవినింగ్ వాకింగ్ కోసం వాకింగ్ ట్రాకులు, పచ్చదనం నింపే నందర వనాలు ఇలా ప్రజలను ఆకర్షించడమే కాకుండా పట్టణానికే తలమానికంగా నిలిచేలా కోమటి చెరువు ముస్తాబు కానుంది. ఇందుకు సంబంధించిన పనులకు ఇవాళ మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య భూమి పూజ చేశారు. తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్య, సొసైటీ అధ్యక్షుడు పోలిశెట్టి రామలింగేశ్వరరావు, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు అప్పన్న రమేష్, గ్రామ టీడీపీ అధ్యక్షుడు బోడాల జమీల్, కూటమి నేతలు వంగలపూడి నాగేంద్ర, వంగలపూడి వంశీ, బోనం చెనబాబు, కంకిపాటి రమణ, వంగలపూడి వాసు, చోడిశెట్టి శేషగిరి, పోలిశెట్టి మార్కండేయులు, చోడిశెట్టి భాస్కర్, తుమ్మలపల్లి నాని, బండారు లక్ష్మణరావు, నంబారు వెంకన్న, మట్ల గణేష్ తదితరులు సాదర స్వాగతం పలికారు. అలాగే ఎంపీపీ డాక్టర్ బొప్పన్న రాము, వాకర్స్ ప్రతినిధులు చోడిశెట్టి త్రిమూర్తి స్వామి, తటవర్తి రాజా పట్టణ ప్రముఖులతో కలిసి కోమటి చెరువు పరిసరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తమరాణ సత్యనారాయణ, తమరాణ రామకృష్ణ, జక్కాన రామునాయుడు, పోతల రాంబాబు, సుర్ల బోడయ్య, కుర్రా వెంకటరమణ, అరిగెల నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ తుని నియోజకవర్గంలో తుని టౌన్ దగ్గర ఉన్న కోమటి చెరువు వాకింగ్ ట్రాక్ శంకుస్థాపన చేశాము. ఇది డెక్కన్ వారి ఆధ్వర్యంలో వారు ముందుకొచ్చి మన తుని టౌన్ ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతోటి ఉండాలని చెప్పేసి ఇక్కడ ఒక వాకింగ్ ట్రాక్ నిర్మిస్తామని వాళ్ళు ముందుకొచ్చారు. నిజంగా వాళ్ళ హెచ్ఆర్ టీంకి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళందరికీ కూడా. అలాగే చంద్రబాబు నాయుడు గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హ్యాపీ వెల్దీ ఆంధ్రప్రదేశ్ అనే నినాదం తీసుకున్నారో దానికి కట్టుబడి ఉండి ఇవాళ మన తుని టౌన్ ప్రజలందరూ కూడా హెల్దీగా, హ్యాపీగా, వెల్దీగా ఉండాలని చెప్పి కోరుకున్నాను. ఆ సందర్భంలోనే డెక్కన్ వాళ్ళు ఇవాళ ముందుకొచ్చి వాకింగ్ ట్రాక్ నిర్మిస్తున్నారు. నిజంగా సంతోషం, చాలా మంచి పరిణామం ఇది. అలాగే మొదట్లో కూడా చెప్పాను, నేను తుని టౌన్ అనేది ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాను. అందులో తుని టౌన్ ఒక భాగం. ఇది తప్పకుండా ఈ మాటకి నేను కట్టుబడి ఉన్నాను. ఈ మాటకి నేను కట్టుబడి ఉండడానికి ఇవాళ ఈ వాకింగ్ ట్రాక్ కూడా ఒక నిదర్శనం అవుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఇలాగా మమ్మల్ని ఎప్పుడు బ్లెస్ చేస్తూ ఉండండి. ఎప్పుడు మీ ఆశీర్వాదాలు మాతోటి ఉంచండి. తప్పకుండా మీ బాగోగులు కానీ మీ అందరి మంచి కానీ మేము చూడడానికి ఇక్కడ మేము అందరం కూడా నాయకులు అందరం కూడా ఉన్నాము. హ్యాపీ హెల్దీ ఆంధ్రప్రదేశ్కి మనం అందరం కూడా కలిసికట్టుగా శ్రమిద్దాము. థ్యాంక్ యూ.
మనకి ఇది 350 మీటర్స్ వస్తుందండి. ఇప్పుడు ఇనిషియల్గా స్టార్ట్ చేసింది ఫస్ట్ ఫేజ్లో మనకి. దీనికి 45 to 50 lakhs ఖర్చు అవుతుంది. అది వాకింగ్ ట్రాక్తో పాటు ఈ గ్రీన్ బెల్ట్, బెంచెస్, ఈ లైటింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి ఇక్కడ. సో ఇందులో భాగంగా ఏంటంటే మేడం గారు చెప్పినట్టు ఈ తుని టౌన్లోని సంబంధించిన అభివృద్ధికి మా సైడ్ నుంచి మేము ఎప్పుడూ కూడా 100% సహకారం అందిస్తామని చెప్పి మేడం గారు కూడా తెలియజేస్తాం. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ. పుట్టినరోజులు, ఇతర వేడుకల పేరిట లక్షల రూపాయల వృధాగా ఖర్చు చేసే బదులు అదే మొత్తంతో పేదలకు అండగా నిలిచేలా ఒక శాశ్వత నిధిని ఏర్పాటు చేయాలని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. నర్సీపట్నంలో వినాయక గ్రూప్స్ ఫ్యామిలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సేవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వికలాంగులు, నిరుపేదలకు నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. వినాయక గ్రూప్ సభ్యులు గత 4 ఏళ్లుగా సంక్రాంతి పర్వదినాన వికలాంగులకు సహాయం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 250 మంది వికలాంగులు, వృద్ధులకు 25 రకాల వస్తువులతో కూడినటువంటి నిత్యావసరాల కిట్లను స్పీకర్ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కృష్ణ, దుర్గమ్మ గుడి చైర్మన్ జంపర నాగేంద్రరాజు, బంగారు రాజు, ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, వినాయక గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది ఒక మంచి కార్యక్రమం. అది 3 రోజుల క్రితం వచ్చి నాకు కలిశారు. మరి మీరు రావాలంటే తప్పనిసరిగా వస్తాను. మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం నేను కూడా వస్తానని చెప్పి ఈ రోజు రావడం జరిగింది. వినాయక గ్రూప్ ఫ్యామిలీ మొత్తం కుటుంబం అంతా కలిపి ఈ కార్యక్రమాన్ని సుమారు 4 సంవత్సరాలు ఉంటుంది కదా, 4 సంవత్సరాల నుంచి కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఏంటంటే ఊళ్ళో ఉన్నటువంటి వికలాంగులు ఎవరైతే కాళ్ళు, చేతులు పనిచేయక, నడ్డానికి కూడా ఓపిక లేక, పని చేసుకొని బ్రతకడానికి అవకాశం లేనటువంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది. మళ్ళీ బతుకుతాం, కాళ్ళు చేతులు ఉన్నాయి, బాగున్నాయి కాబట్టి ఏదో పని చేసి బతుకుతూ ఉంటాం. కాళ్ళు చేతులు పనిచేయక వికలాంగులకి, పేదవాళ్ళకి ఏదో సాయం చేయాలన్నది ఒక మంచి ఉద్దేశం. సాధారణంగా ఉద్దేశం రావడానికి గొప్పతనం. మరి వినాయక గ్రూప్ ఫ్యామిలీస్ కి ఆలోచన రావడం, నాకు తెలిసి 4 సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు, ప్రారంభించారు. అప్పుడు 50 మందితో ప్రారంభించారు. మొదట్లో 50 మందికి ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకొని 50 మందితో స్టార్ట్ చేశారు. నాకు తెలుసు మొన్న ఏంటది వచ్చింది, కోవిడ్ టైంలో చాలా మంది చనిపోయారు ఆ జబ్బు వచ్చి. ఆ టైంలో కూడా వీళ్ళు చాలా మందికి టిఫిన్లు, భోజనాలు ఎంతో సాయం చేశారు. స్టార్టింగ్ తో ఆకుండా కార్యక్రమాన్ని ఈవేళ 4 సంవత్సరాలు చేస్తున్నారు. 50 మందితో ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం ఇప్పుడు సుమారు 250 మందికి ఇస్తున్నారు. ప్రారంభించినప్పుడు మాత్రం 50 మందితో ప్రారంభించారు. మంచి ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభిస్తే ఆ భగవంతుడు కూడా సాయం చేసుకుంటాడు అంటారు. మంచి కార్యక్రమం చేస్తే భగవంతుడు కూడా ఆశీర్వాదం ఉంటుందని మా పెద్దలు అంటూ ఉంటారు. అలాగే వీళ్ళు చేసిన కార్యక్రమం చిన్న ప్రారంభించారు. ఈవేళ సుమారు 250 మంది కుటుంబాలకి ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నారంటే మరి వాళ్ళందరినీ కూడా, ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా నేను అభినందించడమే కాకుండా
తుని మండలంలో దేవస్థానం పర్యాటక సొగసులకు మరో ముందడుగు పడింది. 40 ఏళ్ల లోవ భక్తుల కలను ప్రభుత్వ శ్రీమతి యనమల సాకారం చేశారు. అతి గతి లేకుండా పోయిన లోవ 2వ ఘాట్ రోడ్డు పాత ప్రతిపాదన దుమ్ములు దులిపిన ఎమ్మెల్యే యనమల దివ్య ఘాట్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి నాడు సాధ్యం కాని పనుల్ని సుసాధ్యం చేసి మరోసారి అభివృద్ధి ప్రధాయిని అనిపించుకున్నారు. సంకల్పం ఉంటే సాధ్యం కాదనుకున్నది కూడా సుసాధ్యం అవుతుంది. తుని నియోజకవర్గ రూపురేఖలు మార్చే సంకల్పంలో ఉన్న ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య కాగితాలకే పరిమితమైన పాత ప్రతిపాదనల దుమ్ము దులిపి అభివృద్ధి ప్రణాళికలకు కార్యరూపొయిస్తున్నారు. తలంపు ఉంటే ఏదైనా సాధించవచ్చని తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం ఘాట్ రోడ్డు నిర్మాణం చేపట్టడం ద్వారా ఆమె నిరూపించారు. భక్తుల కొంగు బంగారం శ్రీ తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు వస్తుంటారు. లోవ వెళ్లేందుకు ఇప్పుడున్న ఒక ఘాట్ రోడ్డు సరిపడక ట్రాఫిక్ పద్మవ్యూహంలో భక్తులు చిక్కుకుంటున్నారు. దీనిని అధిగమించేందుకు లోగడ ప్రభుత్వాల హయంలో దేవస్థానం 2వ ఘాట్ రోడ్డును ప్రతిపాదించారు. కానీ అప్పటి పాలకులు పట్టించుకోలేదు. దీంతో ఆ రోడ్డుకు అతీగతి లేకుండా పోయింది. లోవ దేవస్థానం పర్యాటకులను ఆకర్షించాలని, అందుకు అనుగుణంగా భక్తులకు సకల సదుపాయాలు కల్పించాలని సంకల్పించిన ఎమ్మెల్యే యనమల దివ్య ఆ దిశగా కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. 2వ ఘాట్ రోడ్డు పునర్నిర్మాణానికి దక్కన్ నుంచి CSR నిధులను రాబట్టారు. ఎమ్మెల్యే అభ్యర్థనపై దక్కన్ యాజమాన్యం ఘాట్ రోడ్డు నిర్మాణానికి ₹1 కోటి మంజూరు చేయించారు. అదేవిధంగా అమ్మవారి ఆర్చి నుంచి కొండపైకి ప్రస్తుతం ఉన్న 20 అడుగుల రోడ్డును 50 అడుగుల రోడ్డుగా విస్తరించడానికి ఎమ్మెల్యే యనమల దివ్య తన పలుకుబడితో మరో ₹3 కోట్ల విడుదల చేశారు. మొత్తం మీద ఎమ్మెల్యే యనమల దివ్యలో లోవ భక్తుల 40 ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ ఇవాళ ఘాట్ రోడ్డు పనులకు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి ఎనుగంటి సత్యనారాయణ, మాజీ చైర్మన్ దూలం మాణిక్యంతో కలిసి శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఆలయ ఈవో పెనుమత్స విశ్వనాథరాజు, ఎమ్మెల్యే యనమల దివ్య, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, దక్కన్ చైర్మన్ సత్యనారాయణ రాజు, డైరెక్టర్ వెంకటపతిరాజు కూటమి నాయకులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అందరికీ నమస్కారం. ఇవాళ లోతల్లి టెంపుల్కి రావడం జరిగింది. ఇక్కడ ఒక రోడ్ ఏదైతే 40 ఏళ్ల కళ, ఈ రోడ్ ఇవాళ నిజంగా డెక్కన్ గారి సహాయంతో, డెక్కన్ గారి వాళ్ళ CSR ఫండ్స్ తోటి దాదాపు ₹1 కోటి వరకు ఇవ్వడం జరిగింది. ఈ రోడ్ ఏదైతే ఉందో 1/2 కిలోమీటర్ వరకు వస్తుంది ఈ రోడ్. అది కూడా పైనుంచి ఇప్పుడు మనకి వెళ్ళేది రావడం ఒకటే రోడ్ అయిపోయింది కాబట్టి రద్దీ ఎక్కువ ఉన్న రోజుల్లో చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ వచ్చే మార్గం పైనుంచి కిందకు వచ్చే మార్గం రోడ్డు ఇవాళ మనం శంకుస్థాపన చేసుకున్నాం. ఇది త్వరలోనే ఫిబ్రవరిలోనే కంప్లీట్ కావస్తుంది. అలాగే డెక్కన్ వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. HR టీమ్కి కూడా ఇలాగా ఇన్ టైం ఫండ్స్ ఏర్పాటు చేసి ఈ రోడ్ త్వరలో మన కొత్త అమావాస్య టైంకి రెడీ అయ్యే విధంగా వారు చూస్తున్నారు. తప్పకుండా ఇది కంప్లీట్ అవుతుంది. అలాగే మన అడిషనల్గా మళ్ళీ 3 కోట్లతోటి మన రోడ్ అభివృద్ధి పనులు కూడా త్వరలో ప్రారంభం అవుతాయి. అలాగే అది కూడా మార్చి కల్లా పూర్తి చేసే విధంగా ఇప్పుడు ఈఓ గారు కూడా చెప్పారు. ఇంతటి మంచి అవకాశం ఆ అమ్మవారు మనకు కల్పించింది. వాళ్ళ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో, అలాగే ఈఓ గారి ఆధ్వర్యంలో, అలాగే డెక్కన్ గారి సహాయంతో ఇవాళ నా సమక్షంలో ఇవాళ ఈ రోడ్డు దాదాపు 40 ఏళ్ళగా ఉన్న కళ ఇవాళ పూర్తి కావస్తుంది. ఇంకో నెలలో పూర్తి కావస్తుంది. కాబట్టి చాలా నేను ఒక అదృష్టవంతురాలుగా ఫీల్ అవుతున్నాను. అలాగే మన లోకత్తూరు ప్రజలందరికీ కూడా ఎప్పటి నుంచో ఈ కళ సాకారం అవుతున్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఆ అమ్మవారి దీవెనలు మన అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీమాత్రే నమః. లోయలో వెంచేస్తున్న శ్రీ 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 తలంపులమ్మ అమ్మవారి ఆలయంలో ఈరోజు స్థానిక శాసనసభ్యురాలు ప్రభుత్వ శ్రీమతి యనమల దివ్య గారి చేతుల మీదుగా అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇందులో భాగంగా దేవస్థానానికి చిరకాలంగా ఉన్న ఒక ప్రధాన సమస్య 2వ ఘాట్ రోడ్డు ప్రారంభం చేయాలని ఎప్పటి నుంచో గత 40 ఏళ్ళుగా ఎంత ప్రయత్నం చేసినా అది పూర్తి కాకపోవటం, అలాగే ఈరోజు ఆలయానికి వచ్చే భక్తులందరికీ ఒకే ఘాట్ రోడ్డు ఉండటం వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడి రద్దీ సమయాల్లో గంటల తరబడి ఈ ట్రాఫిక్లో భక్తులు ఇరుక్కోవటం వాళ్ళ వాహనాల ద్వారా చాలా ఇబ్బందిగా ఉంది. దానికి పరిష్కారంగా స్థానిక శాసనసభ్యురాలు గారు మంచి మనసుతోటి, అలాగే యనమల రామకృష్ణ గారు డెక్కన్ సంస్థ వారితో సంప్రదించి ఈ ఆలయానికి సుమారు ₹1 కోటి నిధులు మంజూరు చేయించున్నారు. దాంతో భాగంగా ఈ 1/2 కిలోమీటర్ 2వ ఘాట్ రోడ్డు నిర్మాణాన్ని ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఈ ఆలయానికి ఎమ్మెల్యే గారు వారి నిధులు మరొక ₹3 కోట్ల కేటాయించి మన
ఆలయం ఆర్చ్ కాడి నుంచి ఘాట్ రోడ్డు వరకు ఉన్న కిలోమీటర్న్నర రోడ్ని 20 అడుగుల రోడ్ని 50 అడుగుల రోడ్డుగా వెడల్పు చేయడానికి కూడా నిధులు మంజూరు చేసి ఉన్నారు. ఆ రోడ్డు పనులు కూడా త్వరలో శాంక్షన్స్ పిలిచిన వెంటనే ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా శంకుస్థాపన గావించి ఆ పనులు కూడా ప్రారంభించి మార్చి నెల నాటికి ఈ లోవ దేవస్థానానికి సుమారు 4 కోట్ల రూపాయలు విలువైన రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ప్రణాళిక రచించి ఉన్నాం. ఇందుకు పూర్తి సహకారాలు అందిస్తున్న పెద్ద యనమల రామకృష్ణ గారికి, అలాగే స్థానిక శాసనసభ్యులు యనమల దివ్య గారికి కూడా దేవస్థానం తరఫున, మా సిబ్బంది తరఫున, అమ్మవారి భక్తుల తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో జరుగుతున్న సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు సోమవారం జాతీయ స్థాయి డ్రాగన్ పడవల పోటీలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు జెండా ఊపి ఈ పోటీలు ప్రారంభించారు. అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు తదితర ప్రముఖులు పోటీలను తిలకించారు. ఆంధ్రప్రదేశ్, కేరళ తదితర రాష్ట్రాల నుండి 22 జట్లు ఈ పోటీలో పాల్గొంటున్నాయి. సోమవారం పలు రౌండ్లలో పోటీలు నిర్వహించారు. ఎయిర్బోర్డ్ తదితర వాటర్ స్పోర్ట్స్ ప్రజల్ని అలరించాయి. అమెరికాలో స్థిరపడ్డ ఆత్రేయపురం వాసులు కూడా తరలివచ్చి ఈ పోటీలను తిలకించారు. ఎమ్మెల్యే సత్యానందరావు మాట్లాడారు. కేరళలో సాంప్రదాయకంగా జరిగే పడవల పోటీలు మన కోనసీమలో సైతం నిర్వహించుకోవడం ద్వారా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయన్నారు. భవిష్యత్తులో కేరళ తరహాలో ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఆత్రేయపురం ఉత్సవం సరార్దర్ కాటన్ గోదావరి ట్రోఫీ చాలా గొప్పగా ఊహించిన దానికంటే మిన్నగా ప్రజలు అందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేసే విధంగా, కనువిందు చేసే విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నిన్నటి రోజున జరిపినటువంటి ఈత పోటీలు, రంగవల్లి పోటీలు, ఫుడ్ ఫెస్టివల్, డోక్రా ఉత్పత్తుల షీల్కమ్ ఎగ్జిబిషన్, స్పీడ్ బోట్ ప్రయాణాలు, జెర్సీ ప్రయాణాలు అన్ని కూడా నిన్న ప్రారంభమయ్యాయి. నిన్న రంగవల్లి పోటీలో చాలా గొప్పగా వందలాది మంది మహిళలు పాల్గొని ఆత్రేయపురం గ్రామంలో ఇంత అందంగా రంగవల్లిలు జరుగుతాయి అన్నట్టుగా అందరూ కూడా ఎంతో సంతోషించే విధంగా జరిగింది. విజేతలందరూ కూడా నేను బహుమతులు అందజేస్తాం. అదేవిధంగా ఈత పోటీలు కూడా 89 సంవత్సరాల వయసున్న పెద్దవారి దగ్గర నుంచి 6 సంవత్సరాల వయసు గల బాలబాలికల వరకు మహిళలు, పెద్దలు, యువకులు, పిల్లలు అందరూ కూడా ఈత పోటీల్లో పాలు పంచుకోవడం చాలా గొప్పగా ఉంది. ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి వారందరూ రావడం జరిగింది. అదేవిధంగా ఈనాడు డ్రాగన్ బోట్ పడవలు కేరళ నుంచి, తమిళనాడు నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చి ప్రారంభమవుతూ ఉన్నాయి. చాలా చాలా బాగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. లొల్లలాకులకి పూర్వం వైభవం వచ్చింది. లొల్లలాకులు పూర్వం సినిమా రంగానికి ఒక వేదికగా ఉండేది. కాలక్రమేణా అది కనుమరుగైంది. ఈనాడు మళ్ళా లొల్లలాకులను పునరుద్ధరించడం, అక్కడే స్పీడ్ బోట్లు అన్ని కూడా ప్రారంభించడం, ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభించడం, అక్కడ ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దడం, ఇవన్నీ కూడా పర్యాటకంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం కోసం చేపట్టినటువంటి సరార్దర్ కాటన్ గోదావరి ట్రోఫీ అసోసియేషన్ చేస్తున్నటువంటి కృషి అమోఘం. అందులో భాగంగానే ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. రేపు గాలిపటంలో పోటీలు జరగబోతూ ఉన్నాయి. ఇవాళ డ్రాగన్ పడవల పోటీలు జరుపుకుంటూ రేపు ఉదయం సెమీఫైనల్స్ జరుపుకుని రేపు మధ్యాహ్నం ఫైనల్స్ జరుపుకుని విజేతలకు బహుమతులు అందజేయబోతూ ఉన్నాం. 3 రోజులు కూడా ఆత్రేయపురం ఉత్సవం. నేడు కోనసీమ అందాలు కేరళను మించి ఉన్నాయి. కోనసీమ అందాలు ఈ విధంగా ఉన్నాయా? ఇక్కడ డ్రాగన్ పడవల పోటీలు నిర్వహించవచ్చా? ఈత పోటీలు నిర్వహించవచ్చు. ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ సర్కార్ వైద్యం పేదలకు అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. అవసరమైన చోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలన్న దృఢ సంకల్పంతో పనిచేస్తామని చెప్పిన ఆమె ఆరోగ్యకరమైన ప్రదేశాలుగా అన్ని ప్రాంతాలను తీర్చిదిద్దుతామన్నారు. అందుకు అనుగుణంగా తుని పట్టణంలో ఉప్పరగూడెంకు పిహెచ్సిని మంజూరు చేయించిన ఎమ్మెల్యే యనమల దివ్య, మాజీ ఎమ్మెల్యే రాజు అశోక్ బాబు, సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి ఇక్కడ యూపీహెచ్సి భవన నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు యూనుగంటి సత్యనారాయణ, మున్సిపల్ చైర్మన్ నార్ల భువన సుందరి, రత్నాజీ, మోతుకూరి వెంకటేష్, కుసుమంచి సత్యనారాయణ, మల్లా గణేష్, పరవాడ తాతబాబు, కుకడపు బాలాజీ, తటవర్తి రాజా, లంకా సురేల్, వైస్ చైర్మన్ ఆచంట సురేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఉప్పర్గూడెంలో
కొత్తగా యూపీహెచ్సి ఒకటి శాంక్షన్ అయింది, 80 లక్షలతోటి శాంక్షన్ అయింది. దానికి శంకుస్థాపన చేసుకోవడానికి వాళ్ళు ఉప్పర్గూడెం రావడం జరిగింది. నిజంగా ఇది చాలా సంతోషకరమైన విషయం. ప్రజల ఆరోగ్యానికి ఇది బాగా, ఈ యూపీహెచ్సి అనే హాస్పిటల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళందరికీ కూడా ఎక్కడో దూరాన కాకుండా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ, ప్రజలందరికీ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంత మంచి కార్యక్రమాలు చేపట్టే ఈ కూటమి ప్రభుత్వం నిజంగా ప్రజలు కూడా అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇక్కడ వచ్చేసి మనం రోడ్లు కూడా ఇంత ముందు వేస్తున్నాం, అలాగే కొత్త రోడ్లు కూడా వస్తున్నాయి ఇక్కడ. మీరందరూ కూడా ఒకటి తెలుసుకోవాలి, ఈ కూటమి ప్రభుత్వం రాగానే కేవలం పేద ప్రజల మేలుకి బాగుకి పనిచేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం. మీరందరూ కూడా ఇంత అలా ఆదరిస్తున్నారు, ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. నిజంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ యూపీహెచ్సి అనేది త్వరలో కంప్లీట్ చేసుకొని ఇది ఒక 10 బెడెడ్ హాస్పిటల్ గా, 10 బెడెడ్ యూపీహెచ్సి గా వస్తుంది ఇక్కడ. అలాగే 2 ఆపరేషన్ థియేటర్ రూమ్లు కూడా ఉన్నాయి, ఫార్మసీ కూడా ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. ఇది త్వరలో ఒక 4 months లో కంప్లీట్ అయ్యే విధంగా మేము అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చున్నాము. ఇదంతా కూడా తప్పకుండా ఇక్కడ ఉండే ప్రజలందరికీ కూడా ఏదైతే హ్యాపీ వెల్దీ హెల్దీ ఆంధ్రప్రదేశ్ కి ఏదైతే నినాదం ఉందో మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి, దానికి మేము కట్టుబడి వాళ్ళ తుని టౌన్ అంతా కూడా మేము డెవలప్ చేస్తున్నాం. జై హింద్. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గుల్లపల్లి గ్రామంలోని అక్షర ఈఎం హై స్కూల్లో కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ భోగం అప్పారావు ఆధ్వర్యంలో సంబరాలు అంబరాన్నంటాయి. సంక్రాంతి సంబరాలు పూర్వం పల్లెల్లో మన పెద్దలు చేసుకునే పెద్ద పండుగను గుర్తు తెచ్చాయి. ఈ కార్యక్రమంలో ఏపీ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొని సంబరాలను తిలకించి అక్షర స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో ముఖ్య అతిథి ఎంపీపీ భోగం సూర్యకుమారి, రామునాయుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గండి రవికుమార్, సర్పంచ్ బండారు మంగా శ్రీనివాసరావులు సంక్రాంతి పర్వదినం ప్రాముఖ్యతను గురించి వివరించారు. సంబరాల్లో పాల్గొన్న ప్రముఖ సినీ నటుడు ప్రసన్న కుమార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంక్రాంతి పండుగను కళ్లకు కట్టినట్లు సంబరాలు నిర్వహించిన అక్షర ఈఎం హైస్కూల్ యాజమాన్యాన్ని, ఉపాధ్యాయులను పలువురు అభినందించారు. విద్యార్థులకు ఆశీస్సులు అందించారు. ఈరోజు సుమారు 1000 మంది విద్యార్థులు స్కూల్లో జాయిన్ అయ్యారంటే ఏదో ఒక పద్ధతి ఉంటే మీకు అందరికీ అర్థమై ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఇటువంటి స్కూల్ని ఎంకరేజ్ చేసి ఎప్పుడు ఏం పండుగ వచ్చినా ఇటువంటి ఉత్సవం కలిసి అందరికీ బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ, అది సంక్రాంతి పండుగ ఉత్సవం చాలా బ్రహ్మాండంగా వచ్చింది కాలేజ్ మేనేజ్మెంట్. ఇటువంటి సందర్భాల్లో మనం ఎక్కువ మాట్లాడితే అందరూ కూడా చిరాకు పడతారు, మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ముఖ్యంగా పిల్లలందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు ఇలా నేర్చుకున్నారో అవన్నీ కూడా మీరు ప్రదర్శించండి. వాళ్ళ సంతోషం ఆ ప్రదర్శన చేసినప్పుడే వాళ్ళ ముఖాల్లో ఆనందం ఉంటుంది. ఎన్నో రోజులు ట్రైనింగ్ ఇస్తారు, నేర్చుకుంటారు. వాళ్ళు వాళ్ళ ప్రోగ్రామ్ పెద్దల కోసం చెప్పి టైం లేదని చెప్పి ఆపొద్దు. డెఫినెట్గా వాళ్ళందరూ చేసిన ప్రోగ్రాంలు అన్నీ కూడా మీరు ప్రదర్శన చేయాలని చెప్పి కోరుతూ, మరి స్కూల్ మేనేజ్మెంట్ మరొక నూతన సంవత్సరంలో శుభాకాంక్షలు. ఈ యొక్క అక్షర స్కూల్కి సంవత్సరాల నుంచి వస్తున్నాము. ప్రతి సంవత్సరం అయితే 400 మంది ఉన్నారు, 2వ సంవత్సరంలో 600 మంది, అలాగే ఇప్పుడైతే 1000 మంది స్టూడెంట్కి చేరుకున్నారు. అంటే ఈ అక్షర స్కూల్ యాజమాన్యానికి, ఇక్కడ పనిచేసిన టీచర్స్కి, తల్లిదండ్రులకి ఆయన యొక్క కృషి చాలా సంతోషం చూపిస్తున్నాం. ఎందుకంటే కృషి ఉంటే మనుషులు కృషిలవుతారు అని అనడానికి ఇంకొకటే కారణం. ఈ అక్షర స్కూల్ మాత్రమే ఎగ్జాంపుల్. అలాగే మనం ఉన్న మన ఇండియాకి పాకిస్తాన్కి జరిగిన యుద్ధంలో అందరూ అత్యధిక మహారెడ్డి ఎలా చేస్తారు భయపడ్డారు. కానీ ఇక్కడ ఆడపిల్లలకి ఏ తల్లిదండ్రులు అనొద్దు. ఎందుకంటే ఆడపిల్లలే బాగా చదువుతున్నారు. మగపిల్లలు కూడా నెంబర్ 1 మార్కులు సాధించింది ఆడపిల్లలే. మన అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు ఒక మహిళ, ఆవిడ పుట్టిన ప్రదేశం ఏదో తెలియదు, ఏరియా ఏదో తెలియదు. ఆయన ఆంధ్రప్రదేశ్ వచ్చి మన అనకాపల్లి జిల్లానే శాసిస్తున్నారు. అందుచేత మీరు ఆడపిల్లలు మాత్రం తక్కువ అంచనాలేదు. ఆడపిల్లలు కూడా బాగా చదివించాలని వాళ్ళ తల్లిదండ్రులకి నేను మరీ చెప్తున్నాను. ఈ ఎక్స్ట్రా స్కూల్లో ఏముండేది కాదు. మనకు పండే పంటే మన సంపద, మనకు పండే పంటలే మన ఇంటికి వచ్చే ఆస్తి. అదేంటంటే భోగి టైంకి మనం పండించే వరి ధాన్యం అంతా కూడా భోగి టైంకి నూర్చుకొని
ఇంటికి వస్తుంది. అంటే అంతకు 3 నెలల నుంచి రైతులు కష్టపడి వాళ్ళ కాయ కష్టం చేసి దమ్ములట్టి వరినాటులు నాటి ఇవన్నీ మమ్మల్ని డ్యాన్స్ ఎక్కించారు. ఎక్కించిన వెంటనే భోగి దగ్గరికి తీసుకెళ్లారు, భోగి మంట వెలిగించారు. తర్వాత ధాన్యం దగ్గర తీసుకెళ్లి దుబ్బులు, వరి దుబ్బులు ఉంటే వరి దుబ్బులు కొట్టండి అని చెప్పారు. నేను మొదటి నుంచి ఎన్టీ రామారావు, పెద్ద ఎన్టీ రామారావు గారి అబ్బాయిని అందులో కొనసాగుతాడు. ఆచార్యదేవా ఆగు, ఏమంటివి జాతి నిబంధనలు సొంత నిలవ అర్హత లేదంటువా? ఎంత మాట ఇది క్షేత్ర పరీక్ష, కానీ క్షేత్ర పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఉందిగా. నీ తండ్రి భరద్వాజుని జన్మమెట్టు. ప్రభుత్వ భూమి పేరుతో వ్యక్తిగత భూమిపై అక్రమాలు అనకాపల్లి జిల్లాలో భూ వివాదం వెలుగులోకి వచ్చింది. ఎలమంచిలి మండలం పెద్దపల్లి గ్రామంలోని తన భూమిని అక్రమంగా ఆక్రమించారని నమ్మి అప్పలరాజు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు అడ్డరోడ్డు జంక్షన్లోని నాకాపల్లి ఆర్డీఓ కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. సర్వే నెంబర్ 286-2Bలో 3 ఎకరాలు 27 సెంట్ల భూమి తనదేనని కోర్టు ఉత్తర్వులు, రెవెన్యూ రికార్డులు ఉన్నాయని తెలిపారు. ఆయన తన భూమిని ప్రభుత్వ భూమిగా చూపిస్తూ గ్రామస్తులు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారని వాపోతున్నారు. ఈ వ్యవహారంపై పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు లేవని అన్నారు. తక్షణమే తన యాజమాన్య హక్కులు ప్రకటించాలని రెవెన్యూ అధికారులను బాధితులు కోరుతున్నారు. రావడం జరిగింది అడ్డు రోడ్డు, దీనికి ఆల్రెడీ వీళ్ళకి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. మాకు ఆ లెటర్ ఇచ్చాను. ఈరోజు ఎవరో ప్రజాప్రతినిధులు అండదాన్ని రెచ్చిపోతే అంత రెట్టింపు రెచ్చిపోగల సభకి మాకుంది, ఆ మద్దతు ఉంది, ఆ బలం కూడా మాకుంది. మీరు ఇలాంటి ఎప్పుడైతే చొరవ తీసుకొని అది ప్రభుత్వం తీసుకోండి, మాకు పైసా ఈరోజు వెళ్ళిపోతాం. ఇది పక్కగా ప్రభుత్వం మీరు నిరూపించండి, మేము ఖాళీ చేసి జరిగింది. వారు బయట ఉన్నారు. సంబంధిత అధికారులకి వారు విన్నపాన్ని ఇవ్వడం జరిగింది. ఇది వెంటనే పరిష్కారం చేసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ లాండ్ ఆర్డర్ ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయేమో అనేది కనబడతా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడున్న సంబంధిత మంత్రి కానీ ఎమ్మెల్యేగా మరి ముఖ్యమంత్రి గారు నోటీసుకు కూడా తీసుకెళ్ళడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని పరిష్కరిస్తామని చెప్పి అన్నారు. కాబట్టి ఇది వెంటనే పరిష్కారం చేయడం అనేది చాలా అవసరం. మరి ఆయన పొజిషన్లో ఉన్నదాన్ని ఆయన బయటికి నెట్టి వేసి ఆయన ఇల్లు స్వాధీనం ఇల్లంతా కూడా దొంగతనం లూటీ చేశారంటే ఎంత బాధాకరంగా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అది అందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇది వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి మరి ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితి రానివ్వకుండా లాండ్ ఆర్డర్ ఎందుకని అంటే మా మిత్రులు చెప్పే దాంట్లో ఆవేదన అనేది ఒకటి ఉంది. ఆ ఆవేదన ఏంటంటే అప్పలరాజు అనే ఆయన ఎన్ని సంవత్సరాల్లో తన ఆస్తిని మరి తక్కువ ఇదిగా కొనుక్కొని ఇవాళ ఒక డెవలప్ అయిన తర్వాత అదేదో పిల్లలకు ఉపయోగపడుతుంది ఆ ఆస్తి అనుకున్న టైంలో మరి దౌర్జన్యంగా కబ్జా చేద్దామని అనుకుంటే అది సరైన పద్ధతి కాదు. కాబట్టి దీన్ని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి తెలియజేస్తాం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నవరం కోమటి చెరువుకు ట్యాంక్ బండ్ సొగసులు, ఆధునీకరణ పనులకు యనమల దివ్య భూమి పూజ. ఆదిరేపురంలో డ్రాగన్ పడవల పోటీల కోలాహలం, జాతీయ స్థాయిలో 22 జట్లు హాజరు. లోవ భక్తుల కళను సాకారం చేసిన ప్రభుత్వ రెండో ఘాట్ రోడ్డు పనులకు యనమల దివ్య శంకుస్థాపన. విద్యాలయాల్లో సంక్రాంతి శోభ, అంబరాన్నంటుతున్న సంబరాలు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.